మీకు తెలుసా? మరణం అంటే ఏమిటి? చావు అనే పదాన్ని తలుచుకోగానే మీకేమనిపిస్తుంది? చాలా భయమేస్తుంది గదా! అయితే ఇప్పుడు మీకొక విషయం జెప్తాను. చావుని బైబిల్‌లో ఎలా చూస్తారు? ఎలా వివరించారు? అనే విషయం తెలుసుకుందాం. బైబిల్‌లో చావుని లేదంటే మరణాన్ని నిద్రతో పోలుస్తున్నారండి. గాఢ నిద్రతో పోలుస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఎలాగైతే గాఢ నిద్రలో ఉంటే మనకి పక్కన ఏం జరుగుతుందో తెలీదో, లేకపోతే మన చుట్టూ ఏమవుతుందో తెలీదో అలానే చనిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఏమీ తెలీదు. అంటే మనం ఏడుస్తున్నామా లేదా? వాళ్ళని తలుచుకొని పూజిస్తున్నామా లేదా? లేకపోతే వాళ్ళని తలుచుకుంటున్నామా లేదా? వాళ్ళని బట్టి బాధపడుతున్నామా లేదా? అనే విషయాలు ఏవి వాళ్ళకి తెలీదు. వాళ్ళు జస్ట్ నిద్రపోతున్న వాళ్ళతో సమానం. కాబట్టి దీన్ని మనం తెలుసుకున్నప్పుడు మనకి చాలా నెమ్మదేస్తుంది గదా! కొంతమంది చనిపోయిన వాళ్ళని తలుచుకోవడానికి కూడా భయపడతారు. వాళ్ళు నన్నేమైనా చేస్తారేమో అని చెప్పి. అలాగంతా ఏం భయపడొద్దండి. అలా ఏం కాదింకా.